శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పారిశుధ్య కార్మికుల పాదాలను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కడిగి సన్మానించారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఔదార్యంతో సమకూర్చిన దుస్తులను మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు అందజేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఏపీ కళ సాకారం కావడంలో పారిశుధ్య కార్మికుల కృషి మరవలేనిదన్నారు. వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం కాబట్టి వారి పాదాలను కడిగి సన్మానించుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. కార్మికులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఏ నాయకుడైనా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు తమ పుట్టినరోజులు జరిగినప్పుడు ఒకరోజు దండలు వేయించుకోవడం, కేకులు కట్ చేయడం, పాలాభిషేకం చేసుకోవడం, సంబరాలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. కానీ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద నాయకుడిగా ఎదిగినప్పటికీ తన పుట్టినరోజు నాడు సంబరాలు చేసుకోకూడదు, ప్రతి కార్యకర్త, ప్రభుత్వాలు కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సి ఉంది. పేదల దగ్గరికి వెళ్ళి వారి కష్టాలు, నష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది. రక్తదాన శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి మన ప్రాంతాల్లో, మన విద్యాలయాల్లో, మన కూడళ్లలో శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 నుండి మహాత్మా గాంధీ పుట్టిన అక్టోబర్ 2 దాకా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది. ఆ సందర్భంలోనే వారు చెప్పడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వారికి కూడా సేవ చేయాలి అని కూడా వారు చెప్పడం జరిగింది. దానికి ఆధారంగానే ఇవాళ ధర్మవరం మున్సిపల్ సిబ్బంది, కార్మికులందరినీ కూడా ఇవాళ మేము కలిసే ప్రయత్నం చేశాం. మీ సమస్యలు విని, మీ సమస్యలు